ఎస్బీఓ పేఅవుట్ ప్రాసెస్ సులభమైన వివరణ. ఎస్బీఓ నుంచి వచ్చిన ఆడియో ప్రకారం పేఅవుట్ డబ్బులు క్రెడిట్ చేసే ప్రక్రియ గురించి ముఖ్యమైన సమాచారం ఇలా ఉంది. పేఅవుట్ ప్రారంభం. ఈ రోజు నుంచి పేఅవుట్ ప్రాసెస్ ప్రారంభమైంది. మొదటగా ఈ క్రింది సభ్యులకు డబ్బులు పంపడం మొదలవుతుంది. సేల్స్ టీంలో కూపన్లు కొనుగోలు చేసిన సభ్యులు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న సభ్యులు. వారి పని పూర్తయ్యాక తర్వాతి టీంలకు పేఅవుట్ జరుగుతుంది. రిఫండబుల్ ప్రాసెస్. రిఫండబుల్ పేమెంట్స్లో కొన్ని మార్పులు చేసినందున కొంచెం ఆలస్యం జరుగుతోంది. ఈ ప్రాసెస్ వచ్చే వారం నుంచి ప్రారంభం అవుతుంది. ప్రమోషన్ టీం. సేల్స్ టీం సభ్యులు తక్కువగా ఉన్నందున ముందుగా సేల్స్ టీం పేమెంట్స్ పూర్తవుతాయి, తర్వాత ప్రమోషన్ టీం సభ్యులకు పేమెంట్స్ వస్తాయి. ముఖ్యమైన మార్పులు. స్ప్లిట్ పేమెంట్స్ విడతలుగా డబ్బులు. ఇకపై మొత్తం డబ్బు ఒకేసారి ఇవ్వరు. ఉదాహరణకు, మీకు 3000 రూపాయలు రావాలి అనుకుంటే అది 1000 రూపాయలు ప్లస్ 1000 రూపాయలు ప్లస్ 1000 రూపాయలుగా 3 విడతలుగా క్రెడిట్ అవుతుంది. మొదటి 10 రోజులు పరిమితి. మొదటి 10 రోజులు టెస్టింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ సమయంలో రోజుకు 500 మందికి మాత్రమే పేఅవుట్, అది కూడా చిన్న మొత్తాల్లో. 10 రోజుల తర్వాత రోజుకు 2500, 3500 మందికి పేఅవుట్ చేసే అవకాశం ఉంది. డాష్బోర్డ్ అప్డేట్. వచ్చే సోమవారం తర్వాత మీ ఎస్బీఓ పోర్టల్ డాష్బోర్డ్లో ఏ తేదీన ఎంత మొత్తం ఎప్పుడు క్రెడిట్ అయిందో అన్నీ డీటెయిల్స్గా కనిపిస్తాయి. ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. మీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ప్రూఫ్ ఆఫ్ ఎస్బీఓ గ్రూప్లో షేర్ చేయాలి. ఇది తప్పనిసరి. నోటీస్ బోర్డ్ సూచన. నోటీస్ బోర్డ్ రెగ్యులర్గా చెక్ చేయాలి. 10 రోజుల తర్వాత పోర్టల్లో పేమెంట్ డేట్ చెక్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఎస్బీఓ గ్రూప్లో ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. ముఖ్యంగా ప్రస్తుతం టెస్టింగ్ ప్రాసెస్ జరుగుతోంది, అందుకే కొంచెం ఆలస్యం. 10 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో పేమెంట్స్ ప్రారంభం అవుతాయి.